మన చిన్నప్పటి నుంచి చదువుకుంది that 75% ఆఫ్ ఎర్త్ is filled with వాటర్ అని. కానీ అందులో ఓన్లీ 3% ఈజ్ ఫ్రెష్ వాటర్. అండ్ ఆఫ్ ద 3%, 2/3 ఆఫ్ దాట్ ఈజ్ ఫ్రెష్ వాటర్ అన్నా కానీ అది గ్లేషియర్స్లో కానీ ఆర్ అన్రీచబుల్ సోర్సబుల్ ఫార్మ్స్లో ఉంది. అండ్ ద ఫ్లిప్ సైడ్ చూస్తే యాజ్ హ్యూమన్ బాడీస్లోనే ఆల్మోస్ట్ 75% ఆఫ్ అవర్ బాడీస్ ఆర్ మేడ్ ఆఫ్ వాటర్. And along with it, మన నీడ్స్కి, that is our clothing, that is our sanitation and all that, needs a lot of water. సో ఈ ఈక్వేషన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ పాపులేషన్, ద సైలెంట్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ ఈజ్ వాటర్ స్కేర్సిటీ. సైలెంట్ ఎందుకన్నా అంటే ఇది కార్బన్ ఆర్ ప్లాస్టిక్స్ ఆర్ పొల్యూషన్ లాగా చాలా మందికి తెలియదు, చాలా మంది అనుకోరు కూడా, బికాస్ మన ఇంట్లో ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చేస్తుంది. So you can only appreciate the seriousness of a problem if you experience it. మనం బయట కాలం నుంచి వచ్చి పొగ చూస్తాం బట్టి ఏంట్రై పొల్యూషన్ అనుకుంటాం. We never think of that about water. That is absolutely true. And that is on a normal day. Imagine COVID వల్ల we wash our hands about 10,000 times a day. People in affluent communities. COVID ముందే almost 2.4 billion people, they couldn't have access to water, good enough water, which they could use for sanitation. అంటే నార్మల్ చేతులు కడుక్కోవడానికి కూడా. దానివల్ల we know what diseases like cholera and diarrhea and all చిన్న పిల్లలకి చాలా మందికి వస్తుంది. Imagine that in COVID. I think ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ ఇస్ లైక్ రెజొనేట్స్ విత్ మీ. ఏంటంటే మనకు వచ్చే వరకు ప్రాబ్లం తెలియదు అన్నా కదా, అందుకే. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని రీసెర్చ్ చేస్తున్నా, వాటర్ క్రైసిస్, వాటర్ సెక్యూరిటీ, ఇవన్నీ ఓకే ఎగ్జిస్ట్ ఉన్నాయి, కానీ నా ట్యాప్లో నీళ్ళు వచ్చే వరకు నాకు ఇవి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ నేను ఇక్కడ కూర్చొని ఎంతైనా సరే వీటి గురించి మాట్లాడచ్చు, కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదే అని అనుకుంటారు ఇక్కడ కూర్చొని. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ మన ఇంట్లో వాటర్ రాకపోయినా వి డోంట్ సీ ఇట్ యాజ్ అ గ్లోబల్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. అంటే వాటర్ రాకపోయింటే బోర్ సరిగ్గా రావట్లే, లేదా మంజీ రోడ్ సరిగ్గా నీళ్ళు వేయట్లే అనుకుంటాం, కానీ వి కాంట్ అండర్స్టాండ్ బియాండ్. బట్ వాటర్ వాల్యూ అయితే మనకి, ఎస్పెషల్లీ మన ట్రాపికల్ కంట్రీస్ లో అయితే సమ్మర్ లో తెలిసిద్రా, ఒట్టి స్పెసిఫిక్ అవర్స్ లో ఇస్తారు. ఈవెన్ ఇన్ ద సిటీస్ కూడా, లైక్ తెలంగాణ, హైదరాబాద్ లో కూడా, లైక్ మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 6 to 9 అనే టైమింగ్స్ లో ఇస్తే ఇంకా వాటర్ హోల్డ్ చేసేసుకుని పెట్టేసుకుంటాం సమ్మర్ వచ్చింది కాబట్టి. సో ఐ థింక్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మనకి, బట్ స్పెక్ట్రమ్ లో చూస్తే అవర్ స్టిల్ హ్యావింగ్ యాక్సెస్ ఇస్ ఎ లగ్జరీ అలా ఆలోచిస్తే అసలు. అబ్సల్యూట్లీ రైట్. సో అయితే అసలు లైక్ యు సెడ్ 2% ఆఫ్ గ్లోబల్ వాటర్ ఇస్ యాక్సెసిబుల్. అండ్ సో ఫస్ట్ ఐ థింక్ వాటర్ క్రైసిస్ గురించి మాట్లాడుతుంటే వన్ థింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ నో, ఆర్ అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే హైడ్రలాజికల్ సైకిల్ గురించి, అంటే వాటర్ సైకిల్. ఇది చాలా సింపుల్, స్కూల్లో చిన్నప్పుడు కూడా నేర్చుకున్నాము. ఫస్ట్ నీకు నీళ్లు ఉంటాయి, నీళ్ళు అనేది ఇవాపరేట్ అయింది. ఇవాపరేట్ ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, బట్ అదే ఆవిరి. నీళ్ళు అనేవి సూర్యుడి వల్ల ఆవిరైపోయింది. ఆవిరైపోయిన తర్వాత మేఘాల్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. సో దాని తర్వాత అది ప్రెసిపిటేట్ అయింది. ప్రెసిపిటేట్ అయ్యి ఎక్కడ లేక్స్ లో అయినా లేకపోతే ట్రీస్ దగ్గర అయినా వెళ్ళి ప్రెసిపిటేట్ అయింది. అది తర్వాత మళ్ళీ పర్కులేట్ అయ్యి సాయిల్ నుంచి పర్కులేట్ అయిపోయి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఇవాపరేట్ అయింది. సో ఇది వాటర్ సైకిల్. దిస్ ఇస్ వెరీ బేసిక్. కానీ ఇందులో ఇంపార్టెంట్ వెరీ సింప్లిఫైడ్ డమ్ డౌన్ వర్జన్ ఆఫ్ వాటర్ సైకిల్. యా, ఇప్పుడు ఇంకొంచెం లోతులోకి వెళ్తే వాటర్ ప్రెసిపిటేట్ అంటే వర్షం పడినప్పుడు 2 different kinds of వాటర్ ఉంటాయి, గ్రీన్ వాటర్ అండ్ బ్లూ వాటర్. ఇప్పుడు ఆ గ్రీన్ వాటర్ అంటే ఏంటి? ప్లాంట్స్, సాయిల్, వాళ్ళలో ఉన్న మాయిశ్చర్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడి ఫారెస్ట్కి వెళ్ళి ప్లాంట్స్ తీసుకుంటాయి కదా, దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ వాటర్.
బ్లూ వాటర్ అంటే ఇస్ ద వాటర్ దట్ ఎండ్స్ అప్ ఇన్ లేక్స్ అయినా ఓషన్స్ అయినా డ్యామ్స్ లో అయినా ఎక్కడైనా. సో Right. గ్లోబలీ మనకి 1,10,000 కిలోమీటర్ క్యూబ్ రెయిన్ఫాల్ పడిద్ది. అందులో 70,000 కిలోమీటర్ క్యూబ్ గ్రీన్ వాటర్. అండ్ ఈ గ్రీన్ వాటర్ అంతా ఎకోసిస్టమ్ సర్వీసెస్ కోసం వెళ్ళిపోయింది. లైక్ నీకు బయోడైవర్సిటీ సర్వీసెస్ ఉంటాయి కదా, Right. లైక్ Yeah. బేసిక్ థింగ్స్ లైక్ ఏంటి కల్చరల్ ఏంటి 4 టైప్స్ ఉంటాయి, సర్వైవల్, లైక్ ఆల్ యువర్ బేసిక్ స్టఫ్, ఆక్సిజన్ రెప్లినేషన్ ఏదో ఒకటి వాటన్నిటికీ వెళ్ళిపోతాయి. అండ్ అది కాకుండా 40,000 కిలోమీటర్ క్యూబ్ మిగిలిద్ది. ఈ 40,000 కిలోమీటర్ క్యూబ్ లో ఒట్టి 12 to 15,000 is accessible to humans, which is 30 to 40%. Right. ఓకే, అది మనం ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నాం. అండ్ అది మనం ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి దీనివల్లే ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, one in every 4 rivers in the world, which is 25% of the rivers in the world, do not end up in oceans. సో అక్కడ ఏమవుతుందంటే మనం కన్సంప్షన్ కి తీసేసుకుంటున్నాము, కానీ న్యాచురల్ సర్కిల్ లో అనేది వాటర్ ఇంకా రివాల్వ్ అవ్వట్లేదు. ఓకే. సో ఇది లైక్ వెరీ జిస్ట్ లో ఫ్రెష్ వాటర్ యూజ్ ఆర్ వాట్ ఎవర్ దీనికి రిలేటెడ్ ఉన్న ఇష్యూస్. అండ్ ఫ్రెష్ వాటర్ నువ్వు చూస్తే ఇట్స్ వెరీ క్లోజ్లీ వెరీ క్లోజ్లీ ఏమంటారు కనెక్టెడ్ విత్ అగ్రికల్చర్. Oh yeah. So yeah, let's come to that point. Water cycle, water crisis వెనకాల major causes. As far as I research, ఏంటి అంటే biggest is agriculture. Second biggest is pollution. ఒక చిన్న ఇంటరప్షన్. Yeah, sure, go. Causes we'll get into it. ఒకసారి జస్ట్ ఇఫెక్ట్ ఏమైతే చెప్పేద్దాం, బికాస్ ది ఇఫెక్ట్ ఇస్ క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇఫెక్ట్ ఏంటంటే వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసేస్తే, ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ ఉంది, బయోడైవర్సిటీ లాసెస్ ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రెషర్స్. వీటిలో మనం వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసేస్తే ఏమైందంటే ట్రీస్, ప్లాంట్స్ క్యానపీస్ గా ఇంకా యాక్ట్ చేయలేరు. సో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ వెళ్ళిపోయింది అట్మాస్ఫియర్ లోకి. సో ఫాస్ట్ గా అట్మాస్ఫియర్ లోకి వెళ్తే నీకు ఆ రిటెన్షన్ టైం తక్కువ ఉంటుంది, ప్లస్ ఏంటి ఈ సైకిల్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో ఈ సైకిల్ చాలా ఫాస్ట్ గా అయిపోతే వాటర్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్, సో చిన్న ఎగ్జాంపుల్, మనకి రెయిన్ఫాల్ రావాలంటే ఎక్కడో అమెజాన్ లోనో లేదా కాంగో రివర్ బేసిన్ లోనో ట్రీస్ మాయిశ్చర్ రిలీజ్ చేస్తే మనకి అదంతా కంటైన్ అయ్యి రెయిన్ఫాల్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం పడిద్ది. ఒకవేళ ఇదే సైకిల్ ఫాస్ట్ అయిపోతే ఈ రెయిన్ఫాల్ అనేది మధ్యలో ఓషన్స్ లోనో ఎక్కడో పడిపోయింది. సో నైరుతి ఋతుపవనాలు, ఎగ్జాక్ట్లీ ఎల్ నీనో లా నీనియా అంటారు కదా, ఈ ఫినామినా అన్నమాట. సో ఇది జరుగుతుంటే చాలా ఫాస్ట్ గా జరిగితే మనకు రావాల్సిన వర్షాలు రావు. అండ్ ఇన్ఫాక్ట్ సిన్స్ ద లాస్ట్ 10-15 years మనం చూస్తున్నాం వర్షాలు టైంకి రావట్లేదు, రైతుల సూసైడ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, లైక్ వర్షాలు అనేది చాలా అన్ప్రిడిక్టబుల్ అని అట్ దిస్ పాయింట్ మనందరికీ తెలుసు. సో దీనివల్ల ఏంటంటే వర్షం రాకపోయేసరికి సంథింగ్ దట్ ఈస్ వెరీ గ్రీన్, సే లైక్ అ సవానా, కెన్ టర్న్ ఇంటూ అ డెజర్ట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. సో దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వాటర్ ఆర్ రెయిన్ఫాల్. ఇంకో టాంజెన్షియల్ గా ఇంకో డైరెక్షన్ లో వెళ్తే, ఈ ట్రీస్ ఆర్ అనేబుల్ టు కంటైన్ మాయిశ్చర్ అన్నావు కదా, బికాస్ దే కాంట్ డూ దట్, దే డ్రైయింగ్ అప్ మచ్ ఫాస్టర్. And then we see wildfires in Australia or California. Exactly. చెట్లు కాలిపోవడం because they're not wet enough. And these issues or impacts are issues along with the issues to humans. మనకి వాటర్ సరిగ్గా దొరకకపోవడం, and also the damage that is causing to ecosystems, like fish కి వాళ్ళ మెరీన్ ఎకోసిస్టమ్ సరిగ్గా ఉండకపోవడం. Wetlands and rivers lo nu cheppinattu, rivers are getting dried up or stopped. So for example, ippudu Ganga or Godavari goes into the coast, and coast daggara manaki Sundarbans untayi kada. When you stop the rivers to go to coast, Sundarbans untayi, and Sundarbans, as you know, are one of the biggest carbon sinks. Beautiful place. Yeah, so there are a lot of snowballing effects water crisis valla. So and now water crisis is also entangled with climate change. Exactly. So it's very complex that way, alogiste. And times like this you appreciate the intricacies in nature.
లైక్ ఎక్కడో అమెజాన్లోనో కాంగోలోనో చెట్ల వల్ల మన దగ్గర వర్షం పడ్డం, ఆర్ మొన్న లైక్ దేర్ షో నెట్ఫ్లిక్స్ కనెక్టెడ్ అని, సహారా డెజర్ట్ లో ఫాసిల్స్ ఉంటాయి కదా, the fossils, when they decompose, fossils are nothing but ammonia and all these nutritious elements. So సహారాలో వచ్చే winds వల్ల they blow all the way from Sahara desert in Africa to Amazon forest, and they వర్షంతో పాటు ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కండెన్స్ అయ్యి they fall onto the ground. Oh my God. So And that enriches the Amazon forest. Exactly. Amazon rainforest లో చెట్లు పెరగడానికి కారణం is fossils in Sahara desert. So mind Yeah, the blowing. interconnectedness of the world is just mind blowing. Yeah. The next level connections ఉంటాయి globally. And we're just scratching the surface of understanding it. Exactly. Okay, so now let's go into the causes, like you said, agriculture. In the you were saying. Yeah. Number one, agriculture. Second, pollution. And third, human explosion. అనుకుంటా. Exploitation, explosion. Population explosion of population. Yeah, right. explosion of population. First, agriculture. One of the biggest beneficiary of fresh water in the world. దాదాపు 60 to 70% of fresh water that we have goes to agriculture. Agriculture ante it is crops, but it also cattle maintenance and all. And agriculture entera, it's one of the first things we learned as modern humans. From like hunter gatherer tarvata farming was one of the first 10,000 years ago. Exactly. No, so 10,000 years BC అనుకుంటా. From 10,000 BC I think. Yeah. Sorry. సో ఇలాంటి ఇంత ఆర్కియిక్ ఉండడం వల్ల, and then it was much more possible and much more sustainable because population తక్కువ ఉంటే. సో ఒక ఫారెస్ట్ కట్ చేసి అగ్రికల్చర్ గ్రో చేస్తే యూ స్టిల్ హ్యాడ్ అ ఛాన్స్ టు లైక్ ప్లాంట్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద సాయిల్ ఎట్సెట్రా. అండ్ ఎస్పెషల్లీ అప్పుడు మనం హంటర్ గ్యాదరర్స్ కాబట్టి నువ్వే చెప్పినట్టు ఒక చోట ఒక చోట ఫార్మింగ్ చేసేసి తర్వాత వేరే చోటుకి వెళ్ళిపోయేటోళ్ళం. Yeah. And multiple places can help it. Then we used to come back to this place after like 15-20 years or something. Yeah, but like again, it is also linked to the human mania towards owning land and all. But adanta history anta pakkan peteste, because it's something that we learned that hasn't changed for so long. Manaki ippudunna agricultural systems or agricultural practices are quite inefficient in the way we handle the resources. Soil gani, water gani especially. So 70% of the fresh water మనం అగ్రికల్చర్ యూస్ చేస్తున్నాం, కానీ అందులో 60% of which is leaking into is leaking out of the system, waste laga. So it's not being properly utilized. Your excess irrigation కొట్టుకుపోవడం, or probably you don't utilize the right amount of water to the crop, you either overfeed it or something. And annually you'll also have a soil erosion as a consequence. And again, the effects of fertilizers and pesticides on water, malli adelli fresh water sources lo kalavadam, it is all kind of again snowballing effect. Okay, dan tarvata that is the problem with agriculture. Let's again go down into it deep. Yeah, I'll be three topics. Three aspects. We can go into each of them in depth. So agriculture wise speak cheste India lo, I was looking into this report Niti Aayog di 2019, which is called the name of the report is called Composite Water Resource Management Performance of States. అందులో there's a very good image of baseline water stress in India. ఇందులో they divided from low to medium to high, extremely high, and arid and low water use. Anyway, so ఇందులో చూస్తే most of the countries in north, states in north, Rajasthan, Haryana, Punjab, Delhi, UP, some parts of Gujarat, ఇవన్నీ are extremely high, have extremely high water stress, like 80% on the scale. Relatively తర్వాత మన కింద సదర్న్ స్టేట్స్ చూస్తే సే AP, Tamil Nadu, Karnataka, they're on high, like medium to high, multiple colors. Telangana is in medium anko.
రైట్ ఓకే సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అగ్రికల్చర్ అని మాట్లాడుకున్నాం కదా. ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఏది పంజాబ్, హర్యానా, యూపీ, ఇవి ఏంటంటే they're based agriculture agrarian economies basically. Like most of their citizens వాళ్ళు agriculture చేస్తారు, and they have paddy basically. యా And okay, I was looking into this is again the same source. అందులో ఏమంటున్నారంటే cropping patterns is inefficient and suboptimally planned. So sugarcane and paddy మహారాష్ట్ర, యూపీ, పంజాబ్ లో గ్రో చేస్తారు, అండ్ దే యూస్ lakhs of liters. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు, విచ్ ఇస్ పంజాబ్ లో 1 kg రైస్ ఇది చేయాలంటే, ఏది 1 kg రైస్ గ్రో చేయాలంటే దే యూస్ 3 times more water than బీహార్ ఆర్ 2 times more water than వెస్ట్ బెంగాల్. సో అసలు ఇన్ఎఫిషియంట్ ఉంది. అండ్ 1 kg రైస్ ఇదేంటి గ్రో చేయడానికి ఆన్ యావరేజ్ you need this is global average, you need 3400 liters of water. So ఇదే పంజాబ్ నుంచి వస్తుంటే నీకు probably it takes 12,000 liters of water. Yeah, that is massively inefficient. ఇక్కడ నుంచి కూర్చొని ఆలోచిస్తే also again మళ్ళీ దీని కాజ్ ఏంటి అంటే no matter the good intention, this again takes us back to government subsidies. Right. Because like on one side we understand that farmers ki water doraka government kind of subsidizes electricity and water, but on the other end of the spectrum you see water free ga raadam valla or takku rate ki raadam valla there is no control of enta use cheyali enta use cheyakodu ani. Because say in countries like Israel, for example, for lack of better example, వాళ్ళకి వాటర్ తక్కువ ఉన్నా కానీ దే గ్రో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. బికాస్ అగైన్ గోయింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టైన్స్ కోట్, scarcity is the mother of invention అని. Necessity is the mother of all invention. Necessity, yes, but also scarcity. I don't know ఎవరిదో కానీ, but scarcity is also a quote somewhere. So ఈజీగా రావడం వల్ల, ఎస్పెషల్లీ లైక్ వీ నో దట్ హర్యానా అండ్ పంజాబ్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫర్టైల్ స్టేట్స్ ఇన్ ఇండియా. So yeah, maybe the balance of it is being tilted either way for whichever reasons. Yeah, I think agriculture మీద another interesting thing, this is also related because water అనేది ఇందాక మాట్లాడుకున్నట్టు very related కాబట్టి it's also very, of course, very closely related to food production. And this also probably joins with population also, which was the third thing. సో ఏంటంటే ఇప్పుడు మన పాపులేషన్ ఇస్ 1.3 billion, we're projected to reach 1.6 in 2050 అనుకుంటాం. And economic purchasing power is going to increase. 1.6, yeah, because population basically it's not exponential, it peaks as and when standard of life gets improve. Better. Mindfulness, Hans Rosling, very good book recommendation on this if you want to know more. సో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, 5.5% per capita ఇన్కమ్ పెరుగుతుంది యాన్యువల్లీ. అండ్ యాన్యువల్ ఫుడ్ రిక్వైర్మెంట్ మంది 2050కి వచ్చేసరికి 375 million tons అయిద్దంట. సో ఇది ఈ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ దేనికి, ఏ క్రాప్స్ ఆర్ ఏ క్రాప్స్ కి అయింది అంటే వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ cereal, maize, sugar, other fruits and vegetables, projected to increase from 30 to 80%. Right, okay. And that is like extremely massive. ఎందుకంటే మన దగ్గర ఉన్న సిస్టమ్స్ కే ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ లేదు, వాటర్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ లో ఆల్రెడీ ఉన్నాం మనం. సో జస్ట్ టు బ్రింగ్ దాట్ ఇన్ టు పర్స్పెక్టివ్, over 60% of our population is suffer from water scarcity. So there is this index called Falkenmark Index, which says 1000 meter cube per capita water availability is the bare minimum, and 60% of our population already falls below that. Right, okay. So ఒక పక్కన ఆల్రెడీ ఏంటి బేసిక్ దీనికే మీట్ అవ్వడానికి లేదు, తర్వాత రేపు వచ్చే డిమాండ్ కూడా ఉంది. అండ్ ఇమాజిన్ అగ్రికల్చర్ అంటే ఇందాక చెప్పినట్టు ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ క్యాటిల్. సో అగైన్ ది అండర్లయింగ్ ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకుంటే, విచ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్
exporters of beef. Is it? It is. Oh my God! Wow. Okay. Because it's a little known fact, little accepted fact. ఎందుకు అంటే the Source ఏమన్నా ఉందా దీన్ని? yeah, I mean Okay. I'll Okay. search Perfect. for it. Go ahead. But the reason ఏంటి అంటే because we're not a country of beef eaters, Yeah. but we're a country of milk drinkers. Yes. మన cattle industry అంతా they source the cow for milk how much ever, but ఆ calves ఏమన్నీ ఉంటాయి కదా, the calves or whatever, because of course a cow has to be impregnated continuously to have milk. Calves ఏవైతే ఉంటాయో they slaughter it and send it abroad. Because the cattle industry should like run on those profits. Yeah. That's very interesting. It's a little known fact. So just to look into that, water, like India is one of the largest exporters of beef. I'll just bring back to our pilot where we said, why is India one of the largest exporters of water? Okay. Now beef is one of the food, what do you call, food item which consumes largest amount of water. So on average, to produce 1 kg beef, you require 15,500 liters of water. Okay. Perspective lo pettalante 1 kg banana ki 860 liters. Whoa. Like that's massive. Andike, I mean, many people ask me why I've been a vegetarian now, and environmental reasons ante ive basically. It's because of these that I've turned into a vegetarian. Anyway, so deeni valla, so idokati, like for example, there's beef, of course. We also export our crops, like our produce. Idi kakunda, we are also largest like very good with cotton clothes. Right. Yeah. So వీటన్నిలో ఏంటంటే there's this concept called virtual water, which is basically ఇదే, like water నువ్వు export చేస్తావు, not directly but through these products. It's called embedded water or virtual water. Through these water intensive products. Exactly. And ikkada oka beautiful interesting fact. So this is national water footprint from National Water Footprint account ani, I mean link will be in description of this also. So gross virtual world lo gross virtual water exporters chuste India is third, and enta ante 125 billion cubic meters of water per year export chestam. Okay. Perspective lo devalante Nagarjuna Sagar catchment area untuda, that is 11 billion cubic meters. So every year మనం 10 నాగార్జున సాగర్ల అంత నీళ్లు బయటకు పంపిస్తున్నాం. Whoa. And the thing is, we're not importing a lot either. Like we're not importing this virtual waters to balance things. We're importing a lot, so net లో చూస్తే మనకి ఎక్కువ లాస్ ఉంది. Exactly. And also India is dependent on this. Indian economy is dependent on this. Whoa. Right. So this is with regards to చెప్పు. That is the first cause, agriculture. Second is pollution. Pollution ante not just pollution kaadu, contamination and contamination. Because one, human waste. నువ్వు చెప్పినట్టుగా we are consuming a lot of water per person, and like 70% of our bodies are water. So it wouldn't have been a problem if we consume water and the water that we generate, the waste that we generate, is again added back to the system. Because our cycle balance అయిపోయింది to some extent, of course. But that is not happening. Sewage water, నీకు తెలిసినట్టుగా, it's again left into the oceans. Right. Which is again contaminating everything by itself. Bro, గంగా స్టోరీ చూసాం కదరా, మనుషులు వెళ్ళి ఇదేంటి స్నానం చేయటం or any other causes, దాని వల్ల గంగా was a fresh water source. And గంగా దగ్గరకు వచ్చేసరికి another interesting thing that I had was, right, గంగా river basin మీద dependent అయిన states or whatever, so 60% of the population lives in that Ganges river basin. And they contribute to 40% of our economy. And రేపొద్దున ఈ రోజు ఆల్రెడీ గంగా is not fit for drinking. And there are also massive river cleanup acts happening on lot of people initiatives తీసుకుంటున్నారు. So వీళ్ళకి groundwater depletion in Ganga is expected to continue for the next 30 years. And affecting water irrigation and food production.
So, 40% of our economy, 60% of our population is going to suffer in the next 30 years if we don't have an alternative or a solution to this. Like not just Yeah. Ganga, overall చూస్తే. Almost every river in India which is Exactly. considered holy. And Yeah. Contamination side చూస్తే నీకు at this point of time I think fluoride and arsenic contamination are two biggest aspects in India. మన దగ్గర అండ్ arsenic చాలా రిస్కీ రా. నాకు ecotoxicology లెక్చర్ ఒక సార్ చెప్పారు. సో యాపిల్ సీడ్స్ లో ఆర్సెనిక్ ఉంటుందంట. సో ఇట్స్ లైక్ ఎప్పుడైనా ఎవరినైనా చంపాలంటే ఏం చేస్తాం అంటే యాపిల్ సీడ్స్ క్రష్ చేసి ఏదో చెప్పాడు ఏదో కలిపేయాలని అది ఇచ్చేస్తే తెలియదు అంట. సో ఆర్సెనిక్ ఈస్ వెరీ డేంజరస్ టు కన్స్యూమ్. పొరపాటుగా యాపిల్ సీడ్స్ తినేస్తే ఏమవుతుంది? అదేం కాదులే, లైక్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ ఇట్. బట్ ఎనీవే ఆర్సెనిక్ ఈస్ వెరీ డేంజరస్ టు కన్స్యూమ్. అండ్ మన దగ్గర ఉన్న గ్రౌండ్ వాటర్ లో there's arsenic and fluoride, and a lot of people are suffering because of it. So apparently 2 lakh people die every year due to lack of water or due to lack of sanitation or hygiene. No, again it goes back to when your water is contaminated, especially by bacteria from human waste, it is again a source of many diseases. Cholera is the biggest example. ఇంకొక ఫ్యాక్ట్ వచ్చింది, సారీ. వాటర్ బార్న్ డిసీజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కాస్ట్ ఇండియా by 2050 around $600 million. మన ఎకానమీ ఎంతరా? మన ఎకానమీ 2.5 trillion. So that's 1/5 of the economy, isn't it? No, 600 million, sorry, I think takko. 600 million 600 million. I think still lesser, but still waterborne diseases having that much of an impact. Like waterborne diseases heavy. Go ahead. In that you were saying something. Yeah, so that is one aspect of pollution, mana human waste wala or contamination wala. But you also have industrial pollutants. ఇందాక నువ్వు చెప్పినట్టుగా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. టెక్స్టైల్స్ కి వాడే డైస్, ఫార్మస్యూటికల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండియా. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ లో వాడే కెమికల్ పొల్యూటెంట్స్ ఆర్ కెమికల్ ఆర్ బయోలాజికల్ పొల్యూటెంట్స్, ఇవన్నీ కూడా లైక్ ఇప్పుడైతే మనకి టు లార్జ్ ఎక్స్టెంట్ ఇండస్ట్రీస్ కి దే హ్యావ్ రెగ్యులేషన్స్ సేయింగ్ వాళ్ళ సివేజ్ వాటర్ ట్రీట్ చేయాలి అండ్ ఆల్. But who follows it? Anta chemical waste తీసుకొని రివర్స్ లోనే ఎక్కడ డంప్ చేస్తారు. Exactly. It is not 100% because ఎందుకంటే even colleges are supposed to have it, a sewage treatment or wastewater treatment plant. But wastewater treatment plant పెట్టే అంత పెద్ద కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? బిల్డింగ్స్ ఉన్నాయి ప్రతి చోట. So a lot of these things again collect మొత్తం rain వల్ల దేనా flow వల్ల all these waste is again collected going to the lakes and rivers and all. మనకి biggest, we know how like Moosi pollutants contaminated Hussain Sagar because Nizam కాలంలో Hussain Sagar used to be a drinking water source. Yeah, exactly, fresh water source ఉండేది. So we know that story and that keeps happening every day. మనం ఇంకా సినిమాలు కూడా చూస్తున్నాము, చాలా వాటర్ లో కెమికల్స్ మిక్స్ అయిపోయి ఊరంతా 10 years anniversary. ఇట్లా we have a lot of examples. Pollution in water another, and that is adding stress to the already stressed water economy in the country. That is pollution. Third, population growth, which is again linked to everything. I think all these are very mutually linked. ఇప్పుడున్న 1.5 billion కి we're just saying drinking water లేదు. Imagine the growing population ki drinking water, but also food, but also clothing, but also sanitation, and రోజు స్నానం చేయడానికి వాటికి, cleaning of new houses that we build, and all that. It takes immense amounts of water. Imagine mana middle class grow అవుతుంది. That means more people are buying cars. More people are also moving to the cities. కార్ వాష్ కి ఎంత వాటర్ పడుతుంది? సిటీస్ వదిలే, కార్ వాష్ సంథింగ్ దట్ సో మనం రోజు పొద్దున చేసుకుని ఓకే యూ టేక్ అ బకెట్ ఆఫ్ వాటర్ అండ్ వాష్ యువర్ కార్, బట్ స్టిల్ ఇమాజిన్ హౌ మెనీ బకెట్స్ విత్ ది ఇంక్రీస్ ఇన్ నంబర్ ఆఫ్ కార్స్ దట్ వి బై. రైట్. సో పాపులేషన్ లైక్ గ్రోత్, yes, it is a two-sided thing. It's like నువ్వు చెప్పినట్టుగా it will peak at some point, so it's not as big as a demon as we might think it is. But given the existing pressures and it's a threat already. It has a lot of externalities. Especially, again, there's a code. The way we live
Earth doesn't have enough resources to continue feeding us. So in that case, that being said, that means the way we live should change. అవును. So And I'll just draw another thing. ఇందాక నేను మోర్ పీపుల్ ఆర్ మూవింగ్ ఇన్ టు సిటీస్ ఎందుకన్నా అంటే మనం ఏమనుకుంటాం సిటీస్కి వచ్చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు అనేసి. బట్ అట్ దిస్ పాయింట్ చూస్తే దేర్స్ మేజర్ సిటీస్ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, ఇందోర్, ఆగ్రా, జైపూర్, all of these are at extreme risk of water scarcity or on the water stress index. ఇవి మ్యాసివ్ థ్రెట్ లో ఉన్నాయి. నెక్స్ట్ లైక్ ఎక్స్ట్రీమ్ రిస్క్ లో, హై రిస్క్ లో, లైక్ ఎక్స్ట్రీమ్ రిస్క్. ఇది హై రిస్క్ ఉంది, దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ రిస్క్. హై రిస్క్ లో యూ హ్యావ్ ముంబై, నాగ్పూర్, పూణే, వైజాగ్. సో సిటీస్కి వచ్చేస్తే ప్రాబ్లమ్స్ పోతాయి అని అనుకుంటాం కానీ లేదు. వేర్ ఎవర్ వీఆర్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ గోయింగ్ టు పర్టైన్. ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. So right, yeah, so I think ippudu it will be a nice point where we look at potential solutions that exactly. So now that we understand the importance and depth of the problem, వీటికి solutions ఏంటి? I will tell first, like individually చెప్తాను, like ఇంట్లో మనం ఇండివిజువల్లీ ఏం చేసుకోవచ్చు అనేది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చేయొచ్చు అంటే మనకి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు 2 kinds of లైక్ అవుట్పుట్ వెళ్తుంటే ఇంట్లోంచి 2 kinds of వాటర్ ఉంటాయి, బ్లాక్ వాటర్ అండ్ గ్రే వాటర్. బ్లాక్ వాటర్ అంటే నువ్వు చెప్పినట్టు ఫీసిస్ కమోడ్ నుంచి వెళ్ళే వాటర్ బ్లాక్ వాటర్ అంటారు, విచ్ యూ కాంట్ యూజ్ ఇట్, యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్. సో గవర్నమెంట్ ఆక్సిడేషన్ త్రూ వాట్ ఎవర్ ప్రాసెస్ త్రూ గవర్నమెంట్ మీద రిలై అవ్వాలి. బట్ గ్రే వాటర్ ఏదైతే ఉంటుందో, ఏది మన కిచెన్ సింక్ నుంచి వెళ్ళేవి లేదా హ్యాండ్ వాష్ బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకున్న తర్వాత వెళ్ళే వాటర్ ఉంటుందా, ఈ వాటర్ గ్రే వాటర్ అంటారు. గ్రే వాటర్ నీకు నువ్వే రీయూజ్ చేసుకోవచ్చు ఆర్ రీసైకిల్ చేసుకోవచ్చు. ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు అగ్రికల్చర్ చాలా స్ట్రెస్ ఉంది అని. సో ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ అండ్ ఎఫర్ట్స్, నువ్వు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ స్టార్ట్ అ లిటిల్ లైక్ నీకు ప్లాంట్స్ ఆర్ గార్డెన్ ట్రీస్ ఆర్ వాట్ ఎవర్ ఏదైతే ఉందో, యూ కెన్ స్టార్ట్ వాటరింగ్ దెమ్ విత్ దిస్ గ్రే వాటర్. లేదు అంటే టేక్ అన్ అదర్ స్టెప్ ఫార్వర్డ్ అంటే నువ్వేం చేయొచ్చు అంటే నీకు నువ్వే లోకల్ చిన్న ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా, లోకల్ ఫార్మింగ్ లాగా చేసుకోవచ్చు. వేర్ ఒక టొమాటో మొక్క, ఒక కరివేపాకు, కొత్తిమీర మొక్క ఏదో ఒకటి నువ్వు పెంచుకో, గ్రే వాటర్ తో ట్రీట్ చేసుకో. Which has been a hit in during quarantine. Yeah, of course. Home farming. Exactly. And ఎందుకంటే ఆల్సో నువ్వు కంట్రీ మీద ఉన్న ప్రెషర్ తగ్గిస్తావు, బికాస్ నీకు నువ్వే ఏదో ఒకటి కొంచెం ఆఫ్సెట్ చేస్తున్నావు కాబట్టి. మైనరే, బట్ చాలా మంది ఇది చేస్తే. గ్రే వాటర్ లో డిటర్జెంట్ అవి ఉండవా? పర్లేదు, దట్ ఈస్ ఆల్ రైట్, బికాస్ ఇట్స్ ఫైన్ ఫర్ ద ప్లాంట్స్ అపారెంట్లీ. లైక్ సోప్, డిటర్జెంట్ నాకు తెలీదు, బట్ సోప్, బ్రష్ పేస్ట్ వీటంత వరకు ఐ థింక్ ఇట్స్ ఫైన్. ఇంట్రెస్టింగ్, బికాస్ లైజాల్ వేస్తారు. ఐ డోంట్ నో హౌ గుడ్ లైజాల్ ఇస్ ఫర్ లైజాల్ లేదా డెటాల్ ఆర్ సంథింగ్ లైక్ నాకు తెలీదు, బట్ ఈ రెగ్యులారిటీ వరకు లైక్ వీటి వరకు అయితే చేయొచ్చు. ఓకే. అండ్ ఇది ఇండివిజువల్లీ. సరే, నాతో పాటు ఇంకో 10 మంది ఉన్నారు, మేము ఏం చేయాలంటే, మీ బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు అనుకో 10 మంది, దయచేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకోండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, yes, but also building అంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వచ్చింది, which is building complexes ఉంటాయి కదా, which are again in a larger number in cities. Complexes అంతా కలిసి say 3-4 buildings, 100 apartments అనుకో on an average. It is advisable, even by GHMC or someone, it is advisable that you set up a sewage treatment plant for your building complex. That is, మీ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా, which is including grey and black water, will be collected into a sewage treatment plant, the output of which can be used for gardening purposes or cleaning of apartments. Atmanirbharta, exactly. So there are definitely companies which do that, setting up sewage treatment plants for apartments and complexes, but దానికి వచ్చేసి పర్సనల్ గా చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి. సింక్ ఇప్పుడు మన ఇంటి సెలార్లో ఆర్ మన ఇంటి సెలార్లోనో గ్రౌండ్ ఫ్లోర్ లోనో లేదా టెర్రస్ మీద సీవేజ్ ట్రీట్మెంట్ పెట్టామనుకో, some people might not like how it smells. Some people might have issues with saying మా ఇంటి విండో దగ్గర పెట్టారు, వేరే వాళ్ళ ఇంటి విండో దగ్గర పెట్టచ్చు కదా అని. మళ్ళీ దాని వల్ల మళ్ళీ పీపుల్ అగైన్ హూ డోంట్ లైక్ ఇట్ లవ్ టు పిక్ నెగటివ్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు దాని వల్లే మస్కిటోస్ వస్తున్నాయని చెప్తారు, వాట్ ఎవర్. బట్
దీన్ని మనం ఒక సొల్యూషన్ ఏంటి కలెక్టివ్ మరి? ఇట్స్ కమ్యూనికేషనే కదా. దీన్ని మనం ఒక కలెక్టివ్ ప్రాబ్లమ్ గా తీసుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా యాజ్ లాంగ్ as నేను తిప్పితే వాటర్ వస్తున్నప్పుడు నేను 2 బకెట్లు తిప్పుకుంటాను, నాకేం పోయింది? ఇట్స్ ది అదర్ పర్సన్స్ హౌస్ ఇస్ నాట్ హ్యావింగ్ వాటర్. ఎగ్జాక్ట్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అలాగా మన కలెక్టివ్ గా సరే మన ఇంట్లో వాడుకున్న వాటర్ ని బీట్ నువ్వు చెప్పినట్టుగా కిచెన్ మాప్ చేసుకున్న వాటర్ ఆర్ సంథింగ్, కెన్ వీ ట్రీట్ దాట్ ఇన్ సమ్ వే ఆర్ కెన్ వి రీయూజ్ దాట్ ఇన్ సమ్ వే? అగైన్ గోస్ బ్యాక్ టు అవర్ ఎపిసోడ్ ఆన్ ప్లాస్టిక్స్. మనం మాట్లాడుకున్నాం రీయూజ్ అండ్ రెడ్యూస్ ఆర్ లైక్ ద biggest ways you can help being more sustainable. Reduce and reuse. First, obviously, reduce the amount of water we use. But adi kaagapothe try to reuse whatever you used. So these are again individual ga cheyochu, but it is also very important that we do it on collective basis. Mana apartment to start a conversation now that this is not happening, we need to reuse our water, or we need to set up wastewater treatment plant or something like that. Ane. Yeah, I think that is okay. So and also another interesting thing that you can do individually is imagine a lot of people are inclined on buying organic products and healthy products and sustainable products. Think about the water intensity of the purchase that you buy. Water footprint, could be right? Water footprint. It could be in anything. It could be the diapers you for kids. Akkada chaala innovation jarugutundi. They're making it much more sustainable and to reduce water impact. It could be a food produce, obviously. Manam తీసుకున్న rice, vegetables or whatever. Or it could be meat. Right. That is what I would say. Yeah. If I mean నేనేమంటా అంటే vegetarian is a way forward. But of course, there's also stresses. But I would say, try to balance things. So, meat తింటాం మానేమనట్లేదు, ప్రాబబ్లీ బీఫ్ మానేయండి, ఎందుకంటే అదంతా నీళ్ళు తీసుకుంటుంది కాబట్టి. చికెన్ ఐ థింక్ ఎంత చికెన్ టేక్స్ 3,900 liters of water. So, like look at other alternatives that you can and which are better. But ఈ విషయంలో చెప్పాలంటే alternatives like vegans ఉంటారు కదా, instead of consuming buffalo milk or cow milk, almond milk తీసుకుంటారు. But almonds are even more water intensive. Exactly, they're very water intensive, and most of them come from California, which is already drought stricken state. Yeah. So like learn more about what you're consuming and the water you're consuming. Absolutely. Next, systemic solutions or systemic changes. Systemic changes, now that is very good. ఓకే, ఫస్ట్ ఏపీ తెలంగాణలో సిస్టమిక్ సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. ఇది అగైన్ ఇట్స్ ఇన్ ద నీతి ఆయోగే, వాళ్ళదే నేను కోట్ చేస్తున్నాను మళ్ళీ. ఏపీకి వచ్చేసరికి థింగ్స్ టు ఇంప్రూవ్ ఏంటంటే దేసే రూరల్ డ్రింకింగ్ వాటర్, అది పక్కన పెట్టేసి ఓకే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటారు ఏపీలో. సో less than 33% ఆఫ్ వేస్ట్ వాటర్ ఇస్ ట్రీటెడ్ అంట. సో దట్ ఈస్ వన్ పొటెన్షియల్ సొల్యూషన్ ఇన్ ఏపీ. అది కాకుండా అర్బన్ వాటర్ ప్రైసింగ్. సో మోర్ దెన్ 50% ఆఫ్ ది అర్బన్ హౌస్ హోల్డ్స్ పే చేయరంట వాటర్ కి. నాకు కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది అది, బట్ దే డోంట్ పే ఫర్ వాటర్ అంట. సో నీళ్ళకి మనం కట్టకపోతుంటే ఇర్రెస్పాన్సిబిలిటీ ఇంకా వాడేస్తాం, ఏముంది. ఎగ్జాక్ట్లీ సౌత్ ఆఫ్రికాలో వాటర్ క్రైసిస్ చూసాం కదా. లైక్ దే వర్ అట్లీస్ట్ వన్ గుడ్ థింగ్ విత్ సౌత్ ఆఫ్రికా వాటర్ క్రైసిస్ వాస్ వెన్ దే వర్ గెటింగ్ క్లోజ్ టు డే జీరో, పీపుల్ స్టార్టెడ్ సేవింగ్ అప్. లైక్ అప్పుడు అంత లేట్ గా రియలైజేషన్ పాయింట్ వచ్చింది వాళ్ళకి, ఓ మై గాడ్ నీళ్ళు అయిపోతున్నాయిరా అనేసి. సో అది చేశారు. ఇది ఏపీకి ఆల్టర్నేటివ్. తెలంగాణకు వచ్చేసరికి ఒక్క సెకండ్, మనకి మిషన్ భగీరథ వచ్చింది కదా. ఓకే, ఇది 2019 రిపోర్ట్. మిషన్ భగీరథ వచ్చిన విచ్ వాజ్ ఏంటి ఫోకసింగ్ ఆన్ వాటర్ రెస్ట్రిక్షన్. దే సెడ్ ద స్టేట్ ఓన్లీ మ్యాప్డ్ 12% మేజర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏరియాస్ అంట. And so adi I'm like ikkada కూర్చుని like the government did, it feels like they did quite a lot to recharge the groundwater and supply the groundwater for farmers. When I'm looking at maybe groundwater restoration ki cheyaledemo, which like two different things. Basically ante na point of view lo Mission Bhagirath is to bring water closer to irrigation. ఇప్పుడు మన తెలంగాణలో యూ హ్యావ్ గోదావరి, కింద సౌత్ లో తుంగభద్ర ఉన్నాయి.
ఈ రెండింటి ముందటి వరకు అయితే ఈ రెండింటి నుంచి టు ద హింటర్ ల్యాండ్ ఆఫ్ తెలంగాణ వాటర్ అవైలబిలిటీ ఉండేది కాదు. నా ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల దాట్ హ్యాపెండ్. రైట్, దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే థింగ్స్ గోయింగ్ వెల్ లో ఇట్స్ ఏ సర్ఫేస్ వాటర్ రిస్టోరేషన్. స్టేట్ హ్యాస్ రిస్టోర్డ్ 100% ఆఫ్ ది ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఐడెంటిఫైడ్ వాటర్ బాడీస్. సో అది జరిగింది. కానీ ఐ ఫీల్ లైక్ దట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ దట్ వీవ్ మిస్డ్. అయితే బికాస్ సర్ఫేస్ వాటర్ నువ్వు యాక్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇట్స్ వెరీ ఈజీ టు లుక్ ఇన్ టు గ్రౌండ్ వాటర్ రెస్టరేషన్ ఆల్సో. ఎందుకంటే నువ్వు పిట్స్ లాగా క్రియేట్ చేస్తే, ఇది నాకు ఇంజనీరింగ్ లో చదువుకున్నా, పిట్స్ లాగా క్రియేట్ చేస్తే ఆర్ చెక్ డ్యామ్స్ లాగా వాటర్ క్రియేట్ చేస్తే వాటర్ ఫ్లో రెగ్యులేట్ అవుతుంది అండ్ నీకు ఆక్విఫర్ లో కూడా ఇదేంటి రీఛార్జ్ అవుతాయి. కానీ తెలంగాణ ఇస్ ఆల్రెడీ బ్యారన్ ఆర్ డ్రై ల్యాండ్ అంటారు కాబట్టి మరి మన ఆక్విఫర్ స్టేట్ నాకు తెలియదు అంటే ఎంత లోతులో ఉంది అనేసి. అది ఒక ఆస్పెక్ట్. సో యా, దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ద నీతి ఆయోగ్ సేస్ ద తెలంగాణలో ఇంప్రూవ్మెంట్ కి సిస్టమిక్ ఇది. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా ఏం నడుస్తుందంటే, బికాస్ హౌ మచ్ ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫ్రెష్ వాటర్? 2%, 3%. What is the remaining? 97% salt water. Yes, which is in oceans. So ఇప్పుడు టెక్నాలజీస్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే ఓషన్ వాటర్ ని డీసాలినేట్ చేసి ట్రీట్ చేసి టు కన్స్యూమ్ ఇట్ ఫర్ లైక్ నార్మల్ వాటర్ గా. కానీ ఆ డీసాలినేషన్ ప్రాసెస్ అనేది చాలా ఐ థింక్ ఆర్డువస్, బికాస్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కంటామినేషన్ లెవెల్స్ ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్ లో. కాబట్టి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం టెక్నాలజీ ఇంకా అంతవరకు ఇవాల్వ్ అవ్వలేదు. కానీ that is one alternative they're looking into. And personal opinion, I don't think even if they find a solution, that is not a cause for us, that is not a solution for us mistreating water that we have absolutely in hand. Absolutely, అది కరెక్ట్. అదే అంట, వస్తున్నాయి వాటర్ ఉన్నాయి అంటే సరే ఉండనియండి, రేపటి జనరేషన్స్ కోసమో లేకపోతే మిగిలిన వచ్చేయండి 4 బిలియన్ పీపుల్ కోసమో ఉండనియండి. మనకి సస్టైనబుల్ గా ఏంటి రిసోర్స్ఫుల్ గా ఉందాం. ప్రాబ్లం ఏంటి, మనకు ఉంటే ఫ్రీగా మొక్కలు కూడా వచ్చేస్తాయి, ఫుడ్ కూడా వచ్చేస్తుంది కదా, మనం సెల్ఫ్ సస్టైనబుల్ ఉంటే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ మాకు అనిపించిన సొల్యూషన్స్ ఆర్ మేము రీసెర్చ్ చేసినంత వరకు మాకు అనిపించిన ఇంపాక్ట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ కనిపించిన పాసిబుల్ సొల్యూషన్స్. మీకు ఏమైనా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉండి మీకు ఏమైనా అడిషనల్ సజెషన్ ఉంటే ప్లీజ్ లెట్ us know. We'd love to know that. ఇది ఈ మంగళవారం మేము నేర్చుకున్నది. మన తరం కోసం మన తరం.